అందరికీ నమస్కారం. నేటి వీడియోలో తప్పుగా ఉన్న ఎస్ఎంపీఎస్ లో లోపం మరియు లక్షణాన్ని ఎలా జాబితా చేయాలో తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. 1. తప్పుగా ఉన్న ఎస్ఎంపీఎస్ ని చల్లని స్థితిలో స్విచ్ ఆన్ చేయకుండా అందులో గుర్తించబడిన భౌతిక లోపాలను జాబితా చేయండి. 2. వోల్టేజ్ స్టెబిలైజర్ యొక్క విభాగాలను గుర్తించండి. 3. వివిధ భాగాల ప్రధాన భాగాలను గుర్తించండి. ఈ కార్యాచరణ చేయడానికి కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1 జత, ప్రోబ్స్ తో మల్టీమీటర్ 1, కావలసినట్టు పెట్టుకోగల టేబుల్ ల్యాంప్ 1, భూతద్దం 1, ఒక ఫాల్టీ ఎస్ఎంపీఎస్ కిట్ 1, ఆసిలోస్కోప్ 20 మెగాహెర్ట్జ్ 1, సోల్డరింగ్ ఐరన్ కిట్ 1, అదనపు వస్తువులు తగినంత, రోజన్ కోడ్ సోల్డర్ తగినంత. దీన్ని ప్రయోగాత్మకంగా చేసే ముందు భద్రతా జాగ్రత్తలను తీసుకుందాం. 1. పీసీ నుండి తొలగించడానికి ముందు మెయిన్స్ నుండి ఎస్ఎంపీఎస్ యూనిట్ ను డిస్కనెక్ట్ చేయండి. 2. డీసీ స్టోరేజ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ను విడుదల చేయకుండా ఒట్టి చేతితో పీసీబీని తాకవద్దు. 3. కెపాసిటర్ అంతా ఉన్న వైర్లతో జోడించి ఉన్న వెలిగే బల్బును ఉపయోగించడం ద్వారా నిల్వ కెపాసిటర్ ను విడుదల చేయాలి. ఒక వెలిగే బల్బును తీసుకుని నిల్వ కెపాసిటర్ యొక్క టెర్మినల్స్ అంతటా కనెక్ట్ చేయండి. బల్బ్ యొక్క ఫిలమెంట్ కెపాసిటర్ యొక్క 2 టెర్మినల్స్ తో జోడించి ఉందని నిర్ధారించుకోండి. బల్బ్ కనెక్ట్ అయినప్పుడు అది ఛార్జ్ చేయబడిన కెపాసిటర్ నుండి కరెంట్ ని తీసుకుంటే అది పూర్తి ప్రకాశంతో వెలిగిపోతుంది. కెపాసిటర్ డిశ్చార్జ్ అయినప్పుడు బల్బ్ యొక్క ప్రకాశం అది పూర్తిగా ఛార్జ్ పోయే వరకు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. 4. స్టాటిక్ ఛార్జ్ ని విడుదల చేయడానికి స్క్రూ డ్రైవర్లను ఉపయోగించి కెపాసిటర్ టెర్మినల్స్ ను చిన్నవి చేయకూడదు. 5. వోల్టేజ్ ని కొలిచి పరీక్షకి ముందుకు వెళ్తున్నప్పుడు అది 0 అని నిర్ధారించుకోండి. 6. మల్టీమీటర్ ను డీసీ వోల్టేజ్ మోడ్ లో సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క ఎరుపు మరియు నలుపు ప్రోబ్లను వరుసగా కెపాసిటర్ యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినళ్లకు కనెక్ట్ చేయండి. కెపాసిటర్ కు కనెక్ట్ అయిన మల్టీమీటర్ లో వచ్చే వోల్టేజ్ రీడింగ్ ను మల్టీమీటర్ పై గమనించండి. కెపాసిటర్ పూర్తిగా డిశ్చార్జ్ అయినట్లయితే వోల్టేజ్ రీడింగ్ 0 వోల్టులకు దగ్గరగా ఉండాలి. అయితే కెపాసిటర్ లో ఏదైనా ఛార్జ్ మిగిలున్నట్లయితే మల్టీమీటర్ నాన్ జీరో అంటే 0 కాని వోల్టేజ్ రీడింగ్ ని చూపిస్తుంది. విధానం టాస్క్ 1. చల్లటి పరిస్థితుల్లో ఉన్న తప్పు ఎస్ఎంపీఎస్ లో లోపాన్ని జాబితా చేయండి. స్టెప్ 1. ఎస్ఎంపీఎస్ కవర్ పై ఉన్న లక్షణాలను రికార్డ్ చేయండి. స్టెప్ 2. ఎస్ఎంపీఎస్ నుండి మెయిన్ సరఫరా వోల్టేజ్ డిస్కనెక్ట్ చేయబడిందో లేదో ధృవీకరించండి. స్టెప్ 3. ప్రారంభంలో ఎస్ఎంపీఎస్ ని ఆఫ్ స్థితిలో ఉంచడం ద్వారా కోల్డ్ చెక్ చేయండి, అంటే లోపభూయిష్ట పీసీబీలోని భాగాలు. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లైస్ అంటే ఎస్ఎంపీఎస్ సందర్భంలో కోల్డ్ చెకింగ్ అనేది సాధారణంగా ఎస్ఎంపీఎస్ శీతల స్థితిలో ఉన్నప్పుడు దాని పరీక్ష లేదా ట్రబుల్ షూటింగ్ ను సూచిస్తుంది. అంటే ఇది ఇటీవల పవర్ చేయలేదు అని అర్థం. ఎస్ఎంపీఎస్ కవర్ ను తీసి స్క్రూలను జాగ్రత్తగా తొలగించడానికి తగిన స్క్రూ డ్రైవర్ ని ఉపయోగించండి. టాస్క్ 2. ఎస్ఎంపీఎస్ ని గమనించి చూపిన దాంట్లో భౌతిక లోపాలను గమనించి జాబితా చెయ్యండి. 1. పీసీబీలో కాలిపోయిన లేదా పొగ వాసన. పీసీబీలో కాలిపోయిన లేదా పొగ వాసనకు ఒక సాధారణ కారణం భాగాలు వేడెక్కిపోవడం. ఇది అధిక విద్యుత్ ప్రవాహం, పేలవమైన వేడి కమ్ముకోవడం లేదా ఒక విడి భాగం పనిచేయకపోవడం వల్ల జరగవచ్చు. 2. పీసీబీ బోర్డులో ఏదైనా భాగం అంటే రెసిస్టర్, డయోడ్ నలుపు లేదా కాలిన లేదా హాని కోసం తనిఖీ చేయాలి. 3. పీసీబీలో ఏదైనా కెపాసిటర్ ఉబ్బినట్లు ఉందా లేదా అని తనిఖీ చేయండి. కెపాసిటర్ ని వోల్టేజ్లు లేదా విద్యుత్ కు దాని రేట్ చేయబడిన లక్షణాలకు మించి బహిర్గతం చేయడం కెపాసిటర్ పై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది వేడెక్కడానికి, ఉబ్బడానికి దారితీస్తుంది. వోల్టేజ్లో వచ్చే మార్పులు, అధిక విద్యుత్ లేదా సర్క్యూట్ డిజైన్ సరిగ్గా లేని కారణంగా ఇది సంభవించవచ్చు. 4. షార్ట్ సర్క్యూట్ కారణంగా పీసీబీ బోర్డు నల్లగా మారిందా లేదా అని తనిఖీ చేయండి. విద్యుత్ ప్రవాహం ఉద్దేశించిన మార్గాన్ని దాటినప్పుడు, వెళ్లకూడని మార్గం గుండా ప్రవహించినప్పుడు తరచుగా వేర్వేరు పొటెన్షియల్లతో 2 పాయింట్ల మధ్య ప్రత్యక్ష కనెక్షన్ కారణంగా షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. టాస్క్ 3.
1. పీసీబీ బోర్డులకు కనెక్ట్ చేయబడిన వైర్లు తెగిపోయాయేమో తనిఖీ చేయండి. పీసీబీ బోర్డులకు కనెక్ట్ చేయబడిన వైర్లను జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించండి. ఇన్సులేషన్లో పైన కింద పాడైపోవడం, తెగి ఉండటం లేదా ముక్కలవ్వడం వంటి భౌతిక నష్టానికి సంబంధించిన ఏవైనా సంకేతాల కోసం చూడండి. కనెక్టర్లకు లేదా టెర్మినళ్లకు వైరు అతికించిన చోటు లేదా ముడుచుకున్న ప్రదేశాలపై చాలా శ్రద్ధ వహించండి. 2. పీసీబీలో ఏవైనా ట్రాక్ కట్ల కోసం తనిఖీ చేయండి. పగుళ్లు, గీతలు లేదా పూర్తిగా లేనటువంటి ట్రాక్లకు భౌతికంగా నష్టం జరిగినట్లు ఏవైనా సంకేతాల కోసం చూడండి. ప్రత్యేకించి ట్రాక్లు చిన్నగా లేదా దట్టంగా ప్యాక్ చేయబడి ఉంటే పీసీబీ ట్రాక్లను పరిశీలించడానికి భూతద్దాన్ని ఉపయోగించండి. 3. పీసీబీ బోర్డులో ఏవైనా కనెక్టర్లు తెగిపోయాయేమో తనిఖీ చేయండి. తెగిన కనెక్టర్ వదులుగా లేదా చంచలంగా అనిపించవచ్చు. ఇది పీసీబీకి సురక్షితంగా జోడించబడలేదని సూచిస్తుంది. 4. పీసీబీ బోర్డులో ఏదైనా పొడి సోల్డరింగ్ పాయింట్ల కోసం తనిఖీ చేయండి. మొద్దుగా, ధాన్యపు లేదా కఠినమైన ఉపరితల ఆకృతిని కలిగి ఉండే జాయింట్ల కోసం చూడండి. ఇవి డ్రై సోల్డరింగ్ పాయింట్ల యొక్క సాధారణ లక్షణాలు. డ్రై సోల్డరింగ్ పాయింట్లు పెళుసుగా అనిపించవచ్చు లేదా సరిగ్గా సోల్డరింగ్ చేసిన జాయింట్లతో పోలిస్తే తక్కువ యాంత్రిక బలం కలిగి ఉండవచ్చు. 5. పీసీబీలో ఏవైనా స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్లు ఉన్నాయా అని తనిఖీ చేయండి. ట్రాన్సిస్టర్లు పేలిపోవడానికి సాధారణ కారణాలు అధిక వోల్టేజ్, అధిక కరెంట్, షార్ట్ సర్క్యూట్లు లేదా ఇన్స్టాలేషన్ లేదా ఆపరేషన్ సమయంలో సరిలేని నిర్వహణ. 5. ఎస్ఎంపీఎస్లో ఫ్యూజ్ పేలిందో లేదో తనిఖీ చేయండి. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అంటే ఎస్ఎంపీఎస్లో ఫ్యూజ్ ఎగిరిపోయి ఉంటే అది సర్క్యూటరీలో లోపం ఉందని సూచిస్తుంది. టాస్క్ 4. 1. ఎస్ఎంపీఎస్ ను జాగ్రత్తగా తనిఖీ చేయండి. అవుట్పుట్ వోల్టేజ్లను కొలవండి. 2. ఎస్ఎంపీఎస్ ఫ్యాన్ పనిచేస్తుందో లేదో గమనించండి. ప్రత్యక్షంగా చూస్తూ ఫ్యాన్ను తనిఖీ చేయడం ప్రారంభించండి. ఇది స్పిన్నింగ్ నుండి నిరోధించే ఏదైనా అడ్డంకి లేకుండా శుభ్రంగా మరియు ఉచితం అని నిర్ధారించుకోండి. ఫ్యాన్ బ్లేడ్లపై కనిపించే హాని లేదా ధరించే సంకేతాల కోసం తనిఖీ చేయండి. 3. ఎస్ఎంపీఎస్ కి పవర్ ఆన్ చేయండి. ఎస్ఎంపీఎస్ కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరంలో ఇన్స్టాల్ చేయబడితే పరికరాన్ని ఆన్ చేయండి. ఎస్ఎంపీఎస్ కి పవర్ వర్తించినప్పుడు ఫ్యాన్ తిరగడం ప్రారంభించాలి. 4. కనెక్టర్లు మరియు వివిధ టెస్ట్ పాయింట్ల వద్ద వోల్టేజ్లను గమనించండి మరియు పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి. 5. ఎస్ఎంపీఎస్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ ని కొలవడానికి మల్టీమీటర్ను ఉపయోగించండి. ఎస్ఎంపీఎస్ యొక్క ఆశించిన అవుట్పుట్ వోల్టేజ్ కోసం మల్టీమీటర్ను తగిన ఏసీ వోల్టేజ్ పరిధికి సెట్ చేయండి. 6. టెర్మినల్ ప్రధాన కోడ్ దగ్గర ఏసీ వోల్టేజ్ కొలవడం మొదలుపెట్టండి. సీరియల్ నంబర్ 1 పారామీటర్ టు మెజర్ ఫేజ్ టు న్యూట్రల్ వోల్టేజ్ ఏసీ 230 వోల్ట్. సీరియల్ నంబర్ 2 ఫేజ్ టు ఎర్త్ 230 వోల్ట్. సీరియల్ నంబర్ 3 న్యూట్రల్ టు ఎర్త్ 5 వోల్ట్. 6. డీసీ వోల్టేజ్ ను తగిన పరిధిలో కొలవడానికి మల్టీమీటర్ను సెట్ చేసి ఎస్ఎంపీఎస్ సరఫరాను ఆన్ చేయండి. P4 కేబుల్ కనెక్టర్లో డీసీ వోల్టేజ్ ను కొలిచి రీడింగ్లను రికార్డ్ చేయండి. సీరియల్ నంబర్ 1 డిస్క్రిప్షన్ గ్రౌండ్ వైర్ కలర్ బ్లాక్. సీరియల్ నంబర్ 2 గ్రౌండ్ బ్లాక్. సీరియల్ నంబర్ 3 +12 VDC yellow. సీరియల్ నంబర్ 4 +12 VDC yellow. రీక్యాప్. ఈ వీడియోలో తప్పుగా ఉన్న ఎస్ఎంపీఎస్లో గుర్తించబడిన భౌతిక లోపాలను ఎలా జాబితా చేయాలో మనం నేర్చుకున్నాం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.